తిలక్ వర్మ, ముంబై ఇండియన్స్. ఒక 20 ఏళ్ల కుర్రాడు హైదరాబాద్ నుంచి వచ్చి ఐపీఎల్ స్టార్ అవ్వడం చూసారా? తిలక్ వర్మ ఈ పేరు ఇప్పుడు క్రికెట్ వరల్డ్లో ట్రెండ్ అవుతుంది. అదే తిలక్ వర్మ ఒక్క రోజులనే హీరో నుంచి విలన్గా మారిన లేదా మార్చబడ్డ ఈ కుర్రాడి స్టోరీ ఏంటో మీకు తెలుసా? స్ట్రగుల్స్ నుంచి సక్సెస్ వరకు రీసెంట్ కాంట్రవర్సీలో ప్రెషర్లో కూడా తిలక్ వర్మ ఎలా కంబ్యాక్ ఇచ్చాడు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఒక పవర్ఫుల్ లెసన్ కూడా ఉంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకేమనిపించిందో కూడా కమెంట్ బాక్స్ లో నాకు ఖచ్చితంగా తెలియండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో అండి, నమస్కారం. నేను మీ వేణుకల లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. తిలక్ వర్మ స్టోరీ స్టార్ట్ అయ్యింది హైదరాబాద్లో. నవంబర్ 8, 2002లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. అతని డాడ్ నంబూరి నాగరాజు గారు ఒక ఎలక్ట్రీషియన్. ఇంట్లో మనీ ఎక్కువగా లేవు, కానీ తిలక్ కి క్రికెట్ మీద ఫుల్ ప్యాషన్ ఉండేది. చిన్నప్పుడు టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడేవాడు. గల్లీలో బ్యాట్ ని స్వింగ్ చేస్తూ కలలు అనేది కనేవాడు అనమాట. కానీ లైఫ్ ఈజీ కాదు కదా, ఇంట్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి. తిలక్ మాత్రం క్రికెట్ ఆడడం ఆపలేదు. అతని పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. కానీ ప్రాక్టీస్కి డబ్బులు లేవు. ఎక్కడి నుంచి వస్తాయి మీరే చెప్పండి. అప్పుడే 11 ఏళ్ల వయసులో అదృష్టం ఒక ట్విస్ట్ అనేది ఇచ్చింది. కోచ్ సలీం బయాష్ గారు అతని టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడుతుంటే చూశాడు. ఈ కుర్రాడు స్పెషల్ అని ఫీల్ అయ్యి తిలక్ ని లీగలా క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. బయాష్ అతని ఫీజు, ఎక్విప్మెంట్స్ అన్ని స్పాన్సర్ చేశాడు. డైలీ 40 కిలోమీటర్ స్కూటర్ మీద అకాడమీకి తీసుకెళ్లి వదిలేవాడు అనమాట. ఈ డెడికేషన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. पीछे बैठे बैठे सो जाता था कभी. లేటర్ తిలక్ తెలంగాణ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అక్కడ కోచ్ చంద్రకాంత్ పండిత్ గారికి తిలక్ టాలెంట్ కనిపించింది. ఈ కుర్రాడు ఒక రోజు గ్రేట్ అవుతాడని అనుకున్నాడు. కానీ సక్సెస్ కోసం తిలక్ ఎన్నో సాక్రిఫైస్ చేశాడు. ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్స్, మూవీస్, గేమ్స్ ఆడడం అన్ని మానేసి డైలీ ప్రాక్టీస్ నెట్స్ లో చెమటలు దారబోసాడు. మీకు కూడా లైఫ్ లో ఏదైనా ప్యాషన్ ఉందా? ఉంటే తిలక్ లాగా డ్రీమ్స్ కోసం ఫైట్ చేయడం నేర్చుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు తిలక్ జీవితంలో బిగ్ బ్రేక్ గురించి చూద్దాం. 2018లో అండర్-19 క్రికెట్లో తెలంగాణ కోసం ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా క్లీన్ షాట్స్, ప్రెషర్లో కూల్ గా ఆడడం, ఇవన్నీ తిలక్ స్పెషాలిటీస్. 2020లో అండర్-19 వరల్డ్ కప్ లో ఇండియా కోసం ఆడాడు. అక్కడ 86 రన్స్ చేశాడు. డొమెస్టిక్ క్రికెట్ లో హైదరాబాద్ కోసం కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. విజయ్ హజారా ట్రోఫీలో 180 రన్స్, సయ్యద్ ముస్తక్ అలీలో 214 రన్స్, యావరేజ్ 147. బట్ అస్సలు గేమ్ చేంజర్ మూమెంట్ వచ్చింది 2022 ఐపీఎల్ లో. ముంబై ఇండియన్స్ తిలక్ ని 1.7 crores కి కొన్నారు. ఫస్ట్ సీజన్ లోనే 14 మ్యాచెస్ లో 397 రన్స్ చేశాడు. యావరేజ్ 36, స్ట్రైక్ రేట్ వచ్చేసి 131. ముంబై ఇండియన్స్ ఆ సీజన్ లో ఫ్లాప్ అయిన తిలక్ మాత్రం ఒక బ్రైట్ స్పార్క్ అయ్యాడు. 2022లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కోసం ఆడుతూ రాజస్థాన్ రాయల్స్ మీద ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ ఏప్రిల్ 30, 2022 రాజస్థాన్ రాయల్స్ 158 రన్స్ అనేది చేసింది. ముంబై చేస్ చేస్తుంటే తిలక్ వర్మ వచ్చి 33 బాల్స్ లో 61 రన్స్ కొట్టాడు. 3 4s 5 6s. ఆ షాట్స్ చూస్తే మీకు కూడా గర్వంగా అనిపిస్తుంది. ట్రెంట్ బోల్ట్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్న తిలక్ ఫియర్లెస్ గా ఆడి ఎంఐని గెలిపించాడు. ఆ మ్యాచ్ తర్వాత అందరూ ఈ కుర్రాడు ఫ్యూచర్ స్టార్ అని మాట్లాడుకున్నారు. 2023లో 343 రన్స్, స్ట్రైక్ రేట్ 164. ముంబై బ్యాటింగ్ కోర్ లో కీ ప్లేయర్ అయ్యాడు. హార్డ్ వర్క్ స్పేస్ ఆఫ్ అని తిలక్ ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్క రోజు రెస్ట్ తీసుకోకుండా ప్రాక్టీస్ చేసిన ఈ కుర్రాడు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి లెజెండ్స్ మధ్యలో షేన్ అయ్యాడు. మీరు కూడా ఇలా కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెడితే సక్సెస్ గ్యారంటీ. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో తిలక్ గురించి జరిగిన డ్రామా గురించి మనం చూస్తాం. ఐపీఎల్ 2025లో ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగింది కదా. ఈ మ్యాచ్ తిలక్ కెరియర్ లో బిగ్ కాంట్రవర్సీ మూమెంట్ అనేది అయ్యిందనమాట. ఎల్ఎస్జి 203 రన్స్ అనేది చేసింది. ఎంఐ చేస్ చేస్తుంటే తిలక్ 23 బాల్స్ లో 25 రన్స్ అనేది చేశాడు.
లాస్ట్ 7 balls అనేది 24 runs అనేది కావాలి. అప్పుడు షాకింగ్ ట్విస్ట్, ఎంఐ తిలక్ని రిటైర్డ్ అవుట్ అనేది చేసింది. హార్దిక్ పాండ్యా, కోచ్ మైలా జయవర్ధన వీళ్ళిద్దరు కూడా కలిసి కాల్ అనేది తీసుకున్నారనమాట. తిలక్ స్లో బ్యాటింగ్ చేస్తున్నాడు, ఫ్రెష్ హిట్టర్ కావాలి అని అన్నారు. అప్పుడే మిచెల్ స్టాట్నర్ అనేది వచ్చాడు, కానీ ఎంఐ 12 runs తేడాతో లాస్ అనేది అయ్యింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ తిలక్ వర్మ ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయేలా చేసిందనమాట. తిలక్ 23 balls-లో 25 runs అనేది కొట్టాడు. టీంకి 7 balls-లో 24 runs అనేది కావాలి. క్లైమాక్స్ టైంలో అందరూ తిలక్ బ్యాటింగ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే హార్దిక్ పాండ్యా ఒక షాకింగ్ డిసిషన్ అనేది తీసుకున్నాడు, తిలక్ని రిటైర్డ్ అవుట్ చేశాడు. హీరో సీన్ లో విలన్ ఎంట్రీ ఇచ్చినట్లు ఈ మూవ్ అందరినీ షాక్ చేసింది. పోస్ట్ మ్యాచ్ లో హార్దిక్ ఏమన్నాడంటే తిలక్ స్లోగా ఆడాడు, బౌండరీస్ కూడా లేవు, క్విక్ రన్స్ కూడా లేవు అని కోచ్ మైలా కూడా నేను ఇద్దరం కలిసి టాక్టికల్ కాల్ అనేది తీసుకున్నాం అని సపోర్ట్ చేశాడు. ఎవరిని? కోచ్ని కూడా. ఇది నిజంగా స్ట్రాటజీనా లేక తిలక్ మీద పర్సనల్ గ్రజ్నా? ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే మీకే హార్దిక్ తిలక్ మధ్య టెన్షన్ హింట్స్ కనిపిస్తాయి. 2023లో ఏది T20లో తిలక్ 49 పై ఉంటే హార్దిక్ 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. తిలక్ 50 మిస్ అయ్యాడు. అప్పుడు కూడా ఫ్యాన్స్ అన్నారు హార్దిక్ సెల్ఫిష్ గా ఆడాడని. IPL 2024లో ఢిల్లీ మ్యాచ్ తర్వాత తిలక్ 63 of 32 కొట్టినా సరే హార్దిక్ పబ్లిక్లీ తిలక్కు ఇంటెంట్ లేదని క్రిటిసైజ్ చేశాడు. ఇవన్నీ చూస్తే ఒక డౌట్ వస్తుంది, హార్దిక్ మనసులో తిలక్ మీద ఏదో గ్రడ్జ్ ఉందని. LSG మ్యాచ్లో ఈ రిటైర్డ్ అవుట్ డిసిషన్ వెనక అసలు కథ ఏంటి అని అడిగితే హార్దిక్ పాండ్యా లేటర్ ఏమన్నాడంటే తిలక్ ఫింగర్ ఇంజురీతో ఉన్నాడు, ప్రొటెక్ట్ చేయడానికి తీసాం, కానీ ఇది కవరప్ కథలా నాకైతే అనిపించలేదు. ఫస్ట్ స్లో బ్యాటింగ్ అని బ్లేమ్ చేసి తర్వాత ఇంజురీ ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు. ఇది ఫేరేనా? తిలక్ లాంటి యంగ్ టాలెంట్ ని ఇలా సైడ్ లైన్ కి పుష్ చేయడం హార్ట్ బ్రేకా కాదా? ఈ డ్రామాలో తిలక్ ఒక ఫైటర్లా నిలబడ్డాడు. హార్దిక్ డిసిషన్ వెనుక పర్సనల్ గ్రడ్జ్ ఉందని మీకు కూడా అనిపిస్తుందా లేక ప్యూర్ స్ట్రాటజీనా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తిలక్ ని ఇన్సల్ట్ చేసి స్లో బ్యాటింగ్ అని ఎందుకు బ్లేమ్ చేశారు అని హర్భజన్ సింగ్, హనుమాన్ విహారీ లాంటి లెజెండ్స్ కూడా ఈ మూవ్ని క్రిటిసైజ్ చేశారు. శాట్నర్ కంటే తిలకే బెటర్ హిట్టర్ కదా అన్నారు. ప్రజల్లో తిలక్ మీద బ్లేమ్ పడింది, కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ కూడా వచ్చింది. కానీ తిలక్ దీనికి ఎలా రెస్పాండ్ చేశాడో చూడండి. నెక్స్ట్ మ్యాచ్ RCB మీద తిలక్ కంబ్యాక్ ఇచ్చాడు. 29 balls-లో 56 runs, 4 4s, 4 6s. స్లో బ్యాటింగ్ అని అవమానించిన వాళ్ళకి స్టైల్ గా జవాబిచ్చాడు. ఓకే, ఇప్పుడు తిలక్ వర్మ స్టోరీ నుంచి మనమేం నేర్చుకోవచ్చు అంటే, ఫస్ట్ ప్యాషన్ ఉంటే ఏ సిచ్యువేషన్లో అయినా ఫైట్ చేయొచ్చు. ఇంట్లో మనీ లేకపోయినా తిలక్ క్రికెట్ ఆడడం ఆపలేదు కదా. సెకండ్ కన్సిస్టెన్సీతో ట్రై చేస్తే సక్సెస్ తప్పదు. ముంబై ఇండియన్స్లో లెజెండ్స్ మధ్యలో కూడా తిలక్ షేన్ అయ్యాడు. థర్డ్ ఫెయిలియర్ లేదా క్రిటిసైజం వచ్చిన గివ్అప్ కాకూడదు. LSG మ్యాచ్లో తర్వాత స్లో బ్యాటింగ్ అని ఇన్సల్ట్ చేశారు, ప్రెషర్ వచ్చింది, కానీ RCB మీద 56 runs కొట్టి నా టాలెంట్ ఇది అని ప్రూవ్ చేశాడు. లైఫ్లో సెట్ బ్యాక్ వస్తాయి, కానీ తిలక్ లాగా మెంటల్ టఫ్నెస్ ఉంటే మీరు కూడా కమ్బ్యాక్ ఇవ్వచ్చు. మీ లైఫ్లో కూడా ఎవరైనా మిమ్మల్ని డౌట్ చేస్తే తిలక్ లాగా యాక్షన్ తో జవాబు ఇవ్వాలి. ఏదైనా గోల్ సెట్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ చేయండి. తిలక్ లాగా మీకు కూడా ఏదో ఒక రోజు క్రౌడ్ మొత్తం కూడా షేర్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, తిలక్ వర్మ స్టోరీ మీకు నిజంగా ఇన్స్పైర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే తిలక్ రిటైర్డ్ అవుట్ డిసిజన్ వెనకాల అసలు అది కరెక్టా కాదా అనేది కూడా ఒపీనియన్ మీది కామెంట్ బాక్స్ లో తెలియండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం రెగ్యులర్ గా మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మనం కలుస్తాం. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.